Good morning, students. Good morning, students. Today I will topic tell you cost and management accounting. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో థర్డ్ యూనిట్లో ఉన్నాం మనం ప్రజెంట్. సో థర్డ్ యూనిట్లో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ వన్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, సెకండ్ వన్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, థర్డ్ వన్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, ఫోర్త్ వన్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంటు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ టాపిక్ లాస్ట్ మోడల్ ట్రెండ్ పర్సెంటేజ్ ఎనాలిసిస్. సో చూడండి, దీనికి ప్రోఫార్మా ఏమీ ఉండదు, జస్ట్ థియరిటికల్ పార్ట్, ఫార్ములా బేస్డ్ సమ్స్ ఇవి. చూడండి, ది ఎనాలిసిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ హారిజాంటల్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్. సో this analysis entities the analyze to know the changes in the financial function and operating efficiency between the time period chosen. By studying the trends of each item, we can know direction of changes and based upon the direction of changes, so the opinions can be formed. This method is immensely helpful in making a comparative study of the financial statements several years. So under this method, trend percentages are calculated for each item of the financial statement, taking the figures of base year as 100. So the year is usually taken as the base year. The trend percentage show the relationship of each item with its preceding year's percentages. These percentages can also be presented in the form of index numbers showing relative change in the financial data of certain period. So this will exhibit the direction, so that is upward or downward trend, so to which the concern is proceeding. So these trend ratios may be compared with industry in order to know the strong or weak points of a concern. These are calculated only for major items instead of calculating for all items in the financial statements. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం, సో ఇక్కడ చూస్తే ట్రెండ్ ఎనాలిసిస్ అనేది కంపెనీకి చాలా హెల్ప్ఫుల్. కంపారిటివ్ స్టడీ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎంత హెల్ప్ఫుల్లో, అలాగే మనకి ట్రెండ్ ఎనాలిసిస్ అనేది కూడా కంపెనీకి మోర్ అవైలబిలిటీ. సో ఇక్కడ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్ యాజ్ 100తో తీసుకోవాలి. సో మొత్తం మీద ఇక్కడ ట్రెండ్ పర్సంటేజెస్ అన్నవి కంపెనీ యొక్క స్ట్రాంగ్ అండ్ వీక్ పాయింట్స్ అన్నవి కన్సర్న్ చేసి క్యాలిక్యులేట్ చేయడానికి మేజర్ ఐటమ్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలియజేస్తాయి. సో ప్రికాషన్స్ చూస్తే, టు బి టేకెన్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్రెండ్ రేషియోస్ వైల్ క్యాలిక్యులేటింగ్ ట్రెండ్ పర్సంటేజెస్, ఫాలోయింగ్ ప్రికాషన్స్ మే బీ టేకెన్. And first one, the accounting principles and practices must be followed constantly over the period for which the analysis is made. This is necessary to maintain consistency and comparability. So the base year selected should be normal and representative year. Every item in the base statement should be stated as 100. So trend percentages should be calculated only for those items which have logical relationship with one another. Next, trend ratios of each item in other statement is calculated with reference to the same item in the base statement by using the following formula. మనం ట్రెండ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి, టూ కంపెనీస్ కంపేరబుల్ చేయడానికి, అదే టూ ఆర్ మోర్ టాపిక్స్ కంపేర్ చేయడానికి ఇవి అవసరం అవుతాయి. అలాగే ఈ ట్రెండ్ పర్సంటేజ్ బేస్ స్టేట్మెంట్ 100తో మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ వన్ ఐటమ్కి ఈచ్ ఐటమ్కి పర్సంటేజ్ కట్టాలి. సో టోటల్ ట్రెండ్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ స్టేట్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఐటమ్ ఇన్ ద స్టేట్మెంట్ అండర్ స్టడీ బై అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద సేమ్ ఐటమ్ ఇన్ ద బేస్ స్టేట్మెంట్ ఇంటూ 100. సో ఈ ఫార్ములా అనేది ట్రెండ్ రేషియోస్కి ఉపయోగపడుతుంది. Trend percentage should also be carefully studied after considering the absolute figures on which these are based, otherwise they may give misleading conclusions. సో ఇక్కడ ఏంటంటే ట్రెండ్ అనాలిసిస్ వల్ల మిస్లీడింగ్ అనేది జరగకుండా చూడొచ్చు. సో టు మేక్ ద కంపారిజన్ మీనింగ్ఫుల్, ట్రెండ్ పర్సంటేజ్ కరెంట్ ఇయర్ షుడ్ బి అడ్జస్టెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ప్రైస్ లెవెల్ చేంజెస్ యాజ్ కంపేర్డ్ టు ద బేస్ ఇయర్. బేస్ ఇయర్ వల్ల ఏంటంటే మనకి ట్రెండ్ పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఫాలోయింగ్ ఆర్ ద ట్రెండ్ రేషియోస్.
So trend ratios become uncomparable if the same accounting practices are not followed. So next one. So next one చూస్తే trend ratios do not take into consideration price level changes. Trend ratio లో price level changes తెలుస్తాయి. Trend ratios must always be read with absolute data on which they are based, otherwise the conclusions may be misleading. సో ట్రెండ్ రేషియోస్ వల్ల మనకి అబ్సల్యూట్ కన్క్లూషన్స్ అన్నవి ఎలా ఉన్నాయో మిస్లీడింగ్ అన్నది ఏమైనా ఉంటే తెలుస్తుంది. సో ట్రెండ్ రేషియోస్ హ్యావ్ టు బీ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ సెర్టైన్ నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎకనామిక్ కండిషన్స్, గవర్నమెంట్ పాలసీస్, చేంజెస్ ఇన్ ఇన్కమ్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. ట్రెండ్ రేషియోస్ వల్ల మనకి గవర్నమెంట్ పాలసీస్ చేంజెస్ ఏమైనా జరిగినా ఇన్కమ్లో కానీ, సో ఎలాంటి చేంజెస్ ఉన్నా ట్రెండ్ రేషియోస్ వల్ల మనకి వీటన్నిటిని ఫర్దర్గా స్టడీ చేసి ఇంటర్ప్రిటేషన్ రాయడం వల్ల అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మీకు నేను ఒక 4-5 సమ్స్ చెప్తాను ట్రెండ్ రేషియోలో. దాని ముందు ఒక చిన్న నోట్ అండి. నోట్ చూస్తే ఫస్ట్ వన్, అండర్ ద మెథడ్ ట్రెండ్ పర్సంటేజెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ ఐటమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టేకింగ్ ద ఫిగర్ ఆఫ్ బేస్ ఇయర్ యాజ్ 100. సో బేస్ ఇయర్ 100ని తీసుకొని ఈచ్ ఐటమ్కి ట్రెండ్ పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. నోట్, వెన్ దేర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఈ క్వశ్చన్ ద ఫస్ట్ ఇయర్ షుడ్ బి టేకెన్ బేస్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ని మనం ఒకవేళ క్వశ్చన్లో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ పలానా ఇయర్ తీసుకోండి అని బేస్ ఇయర్గా చెప్పకపోతే ఫస్ట్ ఇయర్నే క్వశ్చన్లో నుండి బేస్ ఇయర్గా తీసుకోండి. నెక్స్ట్ ట్రెండ్ వాల్యూస్ ఆర్ కాల్డ్. ట్రెండ్ వాల్యూస్ని మనం ట్రెండ్ రేషియో అని, ట్రెండ్ పర్సంటేజెస్ అని కూడా అంటాము. నెక్స్ట్ సమ్ చూడండి. సో ఇక్కడ ట్రెండ్ పర్సంటేజెస్ చూస్తే ఫస్ట్ వన్ ఏంటంటే ట్రెండ్ రేషియో ఈక్వల్ టు కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. కరెంట్ ఇయర్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్ అవుతుంది. 3 కాలమ్స్ ఉన్నాయి. ఇయర్, సేల్స్, గ్రాస్ ప్రాఫిట్ అండి. ఇయర్స్ మనకి 2001 నుండి 2007 వరకు ఇచ్చాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేల్స్ ఇక్కడ 75,000, 1,10,000 అలా సేల్స్ కూడా ఉన్నాయి 7 ఇయర్స్కి. గ్రాస్ ప్రాఫిట్ కూడా మనకి ఇక్కడ 16,125, 20,200 అలా 7 ఇయర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ కింద చూస్తే క్యాలిక్యులేట్ ట్రెండ్ అనాలిసిస్ టేబుల్ చూడండి. దీనికి ఇయర్, సేల్స్, ట్రెండ్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్, ట్రెండ్ రేషియో అంటే మనకి ఇచ్చిన సేల్స్కి, గ్రాస్ ప్రాఫిట్కి ట్రెండ్ రేషియో కట్టాలి. సో దానికి మీరు దానికి విడివిడిగా ట్రెండ్ రేషియో కాలం తీసుకోండి. ఇయర్స్ వచ్చేసరికి అక్కడ టేబుల్లో మెన్షన్ చేయండి. మీరు ఏ ఇయర్ అయితే ఫార్ములా చూసారు కదా, కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ. సో మీరు ఏ ఇయర్ అయితే 10% కట్టాలో దాన్ని ఆ బేస్ ఇయర్తో డివిజన్ చేసి ఇంటూ 100 కట్టాలి సేల్స్. అంటే ఇక్కడ బేస్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయరే బేస్ ఇయర్. సో 75,000 అన్నది మనకి 1,20,000 వరకు అదే బేస్ ఇయర్గా తీసుకోవాలి. 75,000ని 75,000తో, 1,10,000ని కూడా 75,000తో అలా డివిజన్ చేస్తే మీకు ట్రెండ్ రేషియోస్ వస్తాయి. ఫస్ట్ది మాత్రం 100% వస్తుంది. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్, అది కూడా అంతే 16,125. ఇక్కడ బేస్ ఇయర్ ఫస్ట్ ఇయర్ది అవుతుంది కాబట్టి 16,125 బేస్ ఇయర్. చివరి వరకు అదే అమౌంట్ బేస్ ఇయర్ అవుతుంది. సో 24,000 వరకు కూడా ట్రెండ్ రేషియోస్ కట్టేటప్పుడు ఆ 16,125తోనే మీరు డివిజన్ చేస్తే ఆ ట్రెండ్ పర్సంటేజెస్ వస్తాయి చూసుకోండి. ఫస్ట్ది 100 ఉంటుంది పర్సంటేజ్. నెక్స్ట్ వన్ వర్కింగ్ నోట్, క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆర్ రేషియోస్ ఆఫ్ ట్రెండ్ అనాలిసిస్. సేల్స్ చూస్తే కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. వెన్ దేర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్ ఇన్ క్వశ్చన్ ద ఫస్ట్ ఇయర్ షుడ్ బి టేకెన్ బేస్ ఇయర్. అంటే క్వశ్చన్లో బేస్ ఇయర్ అనేది ఏమీ చెప్పకపోతే ఫస్ట్ ఇయరే తీసుకోండి. సో 2001, 2002 సేల్స్ చూస్తే 75,000 ఫస్ట్ ఇయర్ కాబట్టి దాన్నే మీరు 2001కి బేస్ ఇయర్గా తీసుకున్నారు. 2కి కూడా అదే, 3కి కూడా అదే. సో ఆల్ ఇయర్స్కి అదే. గ్రాస్ ప్రాఫిట్ ఈక్వల్ టు కరెంట్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ ఇంటూ 100. 2001లో ఫస్ట్ ఇయర్ అమౌంట్ 16,125 ఉంది. సో ఇదే బేస్ ఇయర్ వాల్యూగా అవుతుంది. సో
2007 వరకు కూడా 16,125తోనే డివైడ్ చేయాలి. పర్సంటేజ్ 100% వచ్చింది. నెక్స్ట్ వన్ 2002లో 20,200 అమౌంట్ 16,125తోనే డివిజన్ చేయాలి. ఎందుకంటే బేస్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ కట్టండి. 2003 కూడా 16,125 చివరి వరకు అదే అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూస్తే therefore similarly for everything else that is trend ratios for sales and gross profit should be calculated. అంటే మనకి ఇక్కడ సేల్స్ గ్రాస్ ప్రాఫిట్ అనేది సో ఇలాగే ఏంటంటే చివరి వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నాడు. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ చూడండి. ది కంపెనీ ఫైనాన్షియల్ కండిషన్ ఓవర్ ద పాస్ట్ 6 ఇయర్స్ హ్యావ్ ఆల్సో ఇంప్రూవ్డ్. గత 6 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంది. అంటే సేల్స్ డ్యూరింగ్ పీరియడ్ ఇయర్ ఎండింగ్లో 250% ఉంటే స్టార్టింగ్లో 100 ఉంటే 150% మిగిలిన సంవత్సరాలు మధ్యలో ఇంక్రీజ్ అయింది. 179 ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇయర్ ఎండింగ్ 279 స్టార్టింగ్ 100 నుండి సో 179 మధ్యలో మనకి ఇంక్రీజ్ అయింది. సో ఇదే విధంగా కంపెనీ హ్యాస్ బీన్ గ్రోయింగ్ ఓవర్ ద ప్రాఫిట్. సో ప్రాఫిట్ పీరియడ్ ద రీసెర్చ్ ఫర్ దిస్ దట్ కంట్రోల్ ఓవర్ ద కాస్టెస్ అండ్ కంట్రోల్ మొత్తం మీద దీనివల్ల కాస్టెస్ అనేవి కంట్రోల్ అవ్వడానికి ప్రాఫిట్ పెరగడం వల్ల అవకాశం ఉంటుంది. సో దిస్ వ్యూ డస్ నాట్ సప్లై టు ద ఇయర్ 2005 అలాంగ్ దట్ దేర్ అపియర్స్ టు ఏ డిక్రీజ్ ఇన్ ప్రాఫిట్. సో ఇక్కడ 2005లో మనకి ఎలాంటి సప్లై జరగలేదు కాబట్టి అది డిక్రీజ్ వాల్యూ. సో ఏంటంటే దానికి సంబంధించి మనకి అక్కడ ఎలాంటి కంట్రోల్ అనేది లేదు కంపెనీలో. అయితే నెక్స్ట్ చూడండి. అకార్డింగ్ టు దిస్ వ్యూ రెగ్యులేషన్ డస్ నాట్ అప్లై. సో ఇయర్ 2005 దట్ ఈస్ పర్సంటేజ్. సో ఇన్ ద ఇయర్ సేల్స్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ లో. మనకి 2005లో ఎలాంటి సప్లై జరగలేదు కాబట్టి అందుకని పర్సంటేజ్ అన్నది చాలా లీస్ట్ వాల్యూ అంటే లో పర్సంటేజ్ అనేది మనకి సేల్స్ గ్రాస్ ప్రాఫిట్ 2005లో చూపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ది రీజన్ ఫర్ దిస్ మే ద ఎఫెక్ట్ సో నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీ యొక్క కంట్రోల్ అనేది ఏమాత్రం లేదు కాబట్టి అలా జరిగిందని చెప్పచ్చు. అండ్ ద రిమైనింగ్ 5 years ఫాలోయింగ్ ది ట్రాన్సాక్షన్ విల్ సీ ఇంక్రీజ్ ద ఫాలోయింగ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద కంపెనీ. రిమైనింగ్ 5 yearsకి ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంది. ఓవరాల్ ద కంపెనీ ఈజ్ ఆన్ ఏ ప్రాఫిట్ మార్జిన్. మొత్తం మీద కంపెనీ యొక్క పొజిషన్ లాభం ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. సో తర్వాత సెకండ్ సమ్ చూస్తే క్యాష్ మనకి ఇక్కడ ఒక సమ్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్స్ క్యాష్ డెటాస్ అంటే ఈసారి ఇయర్స్ పైకి ఈ క్యాష్ డెటాస్ నేమ్స్ కిందకి ఇచ్చాడు. ఇక్కడ ఒక ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ద ఏబీసీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ ట్రెండ్ రేషియోస్. ఇవి బ్యాలెన్స్ షీట్ రేషియోస్. ఇందాక P&L అకౌంట్ రేషియోస్. సో బ్యాలెన్స్ షీట్ రేషియోస్ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓవరాల్ ద ఫైనాన్షియల్ కండిషన్ కంపెనీ ఎలా ఉందో చెప్పమంటున్నాడు. ఈ ఆన్సర్ చూడండి. క్వశ్చన్ చూసారు కదా. సో ఆన్సర్ చూస్తే సో సెకండ్ సమ్ ఆన్సర్ చూస్తే పర్టికులర్స్ 2013 ట్రెండ్ రేషియోస్, 14 ట్రెండ్ రేషియోస్. సో నెక్స్ట్ 15 ట్రెండ్ రేషియోస్, 16 ట్రెండ్ రేషియోస్. మనకి ఇక్కడ క్యాష్ డెటాస్, స్టాకు, అదర్ కరెంట్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉన్నాయి. వాటి అమౌంట్స్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో 13లోవి దాని పక్కన రేషియో కాలం, 14లో అమౌంట్స్ వేసుకుని రేషియో కాలం, 15 అమౌంట్స్ వేసి రేషియో కాలం, 16 అమౌంట్స్ వేసి రేషియో కాలం తీసుకోండి. 13 రేషియో అంటే మొదటిది బేస్ ఇయర్ కాబట్టి మనకి ఫస్ట్ ఉన్న అమౌంట్ని బేస్ ఇయర్గా తీసుకోండి 100ని. సో ఆ 100ని మీరు ఏం చేస్తారంటే చివరి వరకు కూడా మీకు అదే బేస్ ఇయర్ కాబట్టి సో ఆ 100తోనే డివైడ్ చేయండి. నెక్స్ట్ ట్రెండ్ రేషియోకి 2014 అంటే 120ని తీసుకోండి. చివరి వరకు కూడా మనకి బేస్ ఇయర్ 120 కాబట్టి దాంతోనే పర్సంటేజ్ కట్టండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 2015 180ని బేస్ ఇయర్గా తీసుకోండి. సో చివరి వరకు కూడా మనకి అదే ట్రెండ్ రేషియో కాబట్టి 182తోనే డివిజన్ చేసి మీరు ఇంటూ 100 కడితే ఆ రేషియోస్ వస్తాయి. తర్వాత 140 అనేది మనకి ఇక్కడ బేస్ ఇయర్ కాబట్టి ఆ 140ని చివరి వరకు కూడా మీరు దాన్నే తీసుకుంటే
అప్పుడు మీకు ట్రెండ్ రేషియోస్ అనేవి వస్తాయండి. సో ఈ విధంగా క్యాష్ 2013, 14, 15, 16లో ఎలా ఉంది, డెటార్స్ ఎలా ఉన్నాయి, సో అలాగే స్టాక్ ఎలా ఉంది, అదర్ కరెంట్ అసెట్స్ ఎలా ఉంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎలా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అదే రేషియోని మీరు చివరి వరకు తీసుకుంటే మీకు వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ప్రిటేషన్, ఫస్ట్ ట్రెండ్ రేషియోస్ ఫర్ ద ఇయర్ 2013-16 ఇంక్రీజ్ క్యాష్ డెటార్స్ రేషియో 200% నుండి 285%కి ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ గూడ్స్ ప్రపోర్షన్, గూడ్స్ అంటే కరెంట్ అసెట్స్ 30%, అలాగే స్టాక్ 300 అయితే మనకి నెక్స్ట్ స్టాక్ 300 అయితే అదేవిధంగా ఇక్కడ మనకి 357కి 2016కి ఇంక్రీజ్ అయింది కరెంట్ అసెట్స్. అలాగే స్టాక్ 107.14కి ఇంక్రీజ్ అయింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కూడా 400 నుండి 357కి ఇంక్రీజ్ అయ్యాయి. టోటల్గా కంపెనీ పొజిషన్ గుడ్ పొజిషన్లో ఉంది, బెటర్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ సమ్ చూస్తే ఇక్కడ మనకి ఒక బ్యాలెన్స్ షీట్, అదే P&L అకౌంట్కి సంబంధించిన డేటా ఇచ్చాడు. పర్టికులర్స్ 2016, 17, 18 అండి. సో సేల్స్, పర్చేజ్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ ఉన్నాయి. ఇక్కడ ఇయర్స్కి ఏ ఇయర్ వాల్యూస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని మీరు 16లో, 17లో, 18లో అప్లై చేసి పర్సంటేజ్ కట్టండి. కట్టేటప్పుడు ఫస్ట్ ఇయరే మనకి బేస్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ వాల్యూ 50,000, 2017లో అయితే 75,000, 2018లో 1,00,000ని మీరు తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ పర్చేజెస్కి వచ్చేసరికి 40,000. సో 40,000ని 50,000తోనే చివరి వరకు కూడా 50,000తోనే భాగించాలి. తర్వాత 60,000ని 75,000ని డివిజన్, చివరి వరకు కూడా అంతే. 72,000ని 1,00,000తోనే చివరి వరకు కూడా దాంతోనే డివిజన్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, ఇంటర్ప్రిటేషన్ చూస్తే మీకు లుకింగ్ ఎట్ ద ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద కంపెనీ ఓవర్ లాస్ట్ 3 years. Sales have been similar for the past 3 years. There is an increase in this. So next there was an 8% in expenditure, so has increased by 5%. సో ఇక్కడ మనకి లాస్ట్ 3 years ఎలా ఇంక్రీజ్ అయింది, 5% ఓవరాల్ ద 3 years. ది కంపెనీస్ ప్రాఫిట్ హ్యాస్ గ్రోత్ 3% ఓవర్ ద లాస్ట్ 3 years. ఇలా మనం ఫస్ట్ మోడల్లో ఇంటర్ప్రిటేషన్ రాశారు కదా, అదే మోడల్లో మీరు థర్డ్ లెక్క కూడా ఇంటర్ప్రిటేషన్ రాయండి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ సమ్ చూస్తే ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చాడు. ఇయర్స్, సేల్స్, స్టాక్, గ్రాస్ ప్రాఫిట్ ఫస్ట్ సమ్ మోడల్లో ఉంది. సో ఇయర్స్ వేసుకోండి. పైన ప్రతి 3 సేల్స్కి, స్టాక్కి, గ్రాస్ ప్రాఫిట్కి 3 ట్రెండ్ రేషియోస్ తీసుకుని ఫస్ట్ ఇయర్ 88, 709, 321 బేస్ ఇయర్గా తీసుకుని ఏ కాలంకి ఆ కాలం వాటిని బేస్ ఇయర్గా చివరి వరకు తీసుకుని ట్రెండ్ రేషియోస్ కట్టండి. ఇది హోంవర్క్ సమ్స్ అండి. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ రాయండి. దేర్ ఈజ్ కంటిన్యూస్ ఇంక్రీజ్ సేల్స్ లాస్ట్ 5 years ఎలా ఉందో ట్రెండ్ రేషియోలో చెప్పండి. బిజినెస్ అనేది సేల్స్ ఎలా ఉన్నాయో, సో ఇక్కడ ఫేవరబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక్రీజ్ క్వాంటిటీ స్టాక్ అనేది లాస్ట్ 5 years నుండి మనకి ఇంక్రీజ్ అయింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇన్వెంటరీ అండ్ మేనేజ్మెంట్ సేల్స్ ప్రకారం చూస్తే అవి ఇంక్రీజ్ అయి ఉన్నాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా మనకి ఇక్కడ సేల్స్తో చూసుకున్నప్పుడు ఇంక్రీజ్ అయి ఉంది. టోటల్ ఏంటంటే కంపెనీ పొజిషన్ బాగుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు. ఇది హోంవర్క్ది. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన సమ్ను ఆధారంగా చేసుకుని మీరు ట్రెండ్ రేషియోస్ కట్టండి. 2020 to 21 to 2019 అంటే ఈ సమ్లో కొత్త పాయింట్ ఏంటంటే ఇయర్స్ అనేవి ఆర్డర్లో కాకుండా రివర్స్లో ఇచ్చాడు. మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆర్డర్లోకి మార్చుకోవాలి. పర్టికులర్స్ కాలం సేల్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, గ్రాస్ ప్రాఫిట్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉన్నాయి. ఇక్కడ ఇయర్స్కి అమౌంట్స్ ఇచ్చాడు కదా, ఆ అమౌంట్స్ వేసుకుని ఏ ఇయర్కి ఆ ఇయర్ పర్సంటేజ్ కట్టాలి. ఆన్సర్ చూడండి, ట్రెండ్ రేషియోస్ 31st March 2019-22 అంటే ఇక్కడ మనం 2019ని పర్టికులర్గా వాడు ఏం చెప్తున్నాడంటే
బేస్ ఇయర్గా తీసుకోండి అని అక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ వాడు చెప్పడం జరిగింది. అందుకని 2019 తీసుకున్నారు మీరు అన్నిట్లకి కూడా. సో సేల్స్ మీకు అక్కడ చెప్పాడు కదండి ఆల్రెడీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March అని. సో అందుకని 2019-22తో ఎండ్ అవుతుంది. టోటల్గా మనకి 19 అన్నది ఫస్ట్ ఇయర్ కాబట్టి. సో క్వశ్చన్లో 31st March ఇయర్ ఎండెడ్ అన్నాడు కాబట్టి స్టార్టింగ్ ఇయర్ 19 కాబట్టి ఎండింగ్ ఇయర్ 22 కాబట్టి మనం మొదలు పెట్టాల్సిన ఇయర్ 19నే బేస్ ఇయర్గా తీసుకోవాలి క్వశ్చన్లో చెప్పినందున. సో ఇక్కడ సేల్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవి మామూలుగా ఎలా ఉన్నాయో అలా రాసుకుని 19 నుంచి మొదలుపెట్టి ఒక రేషియో, 20కి ఒక రేషియో, 21కి ఒక రేషియో, 22కి ఒక రేషియో తీసుకోండి. 19 రేషియో వచ్చేసరికి బేస్ ఇయర్ అదే కాబట్టి దాంతోనే డివిజన్ చేయండి. 20ని మనం 20ని చేసేటప్పుడు 19లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఫస్ట్కి, సెకండ్ పాయింట్ సెకండ్కి, థర్డ్ పాయింట్ థర్డ్కి, అలా 19లో ఉన్న వాల్యూస్ని ఈ 20కి తీసుకోండి. తర్వాత 19లో ఉన్న వాల్యూస్ని 21కి తీసుకోండి. 19లో ఉన్న వాల్యూస్ని 22కి తీసుకోండి. అవసరమైతే మీరు ఈ 19 కాలమ్స్ని ఇలా నిలువుగా అయినా రాసుకోవచ్చు. సో అడ్డంగా కాకుండా ఈ పైకి రాసుకుని ఇయర్స్ ఇలా నిలువుగా రాసుకుని కూడా చేయొచ్చు. సో అలా కూడా మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇలా రాసుకున్నప్పుడు మీకు అవి ఇంకా క్లియర్గా ఉంటాయి. మొత్తం మీద ఇంటర్ప్రిటేషన్ చూస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ సో డిక్రీజ్ అయ్యాయి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకి ఇక్కడ డిక్రీజ్ అవ్వడం వల్ల సేల్స్ పర్సంటేజ్ కూడా డిక్రీజ్ చూపిస్తుంది. సో సేల్స్ వాల్యూమ్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి 2021లో. సో అందుకని 18-19లో డిక్రీజ్ అయితే 2021కి ఇంక్రీజ్ అయ్యాయి. సో టోటల్ ఏంటంటే కన్క్లూషన్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వల్లే సేల్స్ వాల్యూమ్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో 2019-20కి మొత్తం మీద కంపెనీ డౌన్ అయినప్పటికీ సేల్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సేల్స్ అనేది 21-22కి ఫాస్ట్గా మూవ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి ప్రాఫిట్ స్టేజ్ని చూపిస్తున్నాయి. సో ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఇక్కడితో మీకు 5th మోడల్ కంప్లీట్ అయింది. అంటే చాప్టర్ మొత్తం మీకు ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ మీకు నెక్స్ట్ సమ్స్ చెప్తాను. నెక్స్ట్ టాపిక్లో వేరే మోడల్ గురించి చెప్తాను. సో థ్యాంక్ యూ. ఇక్కడితో 5 మోడల్స్ కంప్లీట్ అయ్యాయి. 3rd యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది.